నమస్తే. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అనేటువంటి పదం సాంస్క్రిట్ నుంచి ఉద్భవించింది. యోగ సాధకుడు తన యొక్క మనసుని, శరీరాన్ని మరియు శ్వాసని ఐక్యం చేసి చేసేటువంటి సాధన యోగ సాధన. యోగ్ అనగా ఐక్యత, యూనియన్ అనేటువంటి అర్థం. ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా రంగరంగ వైభవంగా యోగా దినోత్సవ శుభాకాంక్షల్ని జరుపుకుంటుంది. దీనికి కారణం మన యొక్క ఋషులు అందించినటువంటి అద్భుతమైనటువంటి సాధనే కారణం. ఈ యొక్క సాధన చేయటం వలన మనిషి శారీరకంగా దృఢంగాను, మానసికంగా చాలా ఉల్లాసంగాను మరియు ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోనూ ప్రవేశిస్తాడు. అంతటి గొప్ప సాధనని మనకి అందించినటువంటి యోగ పితామహుడు పతాంజలి మహర్షి గారికి నమస్కరిస్తూ ఆయన యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. 2025 నుంచి మనం ఈ యొక్క యోగా దినోత్సవాన్ని రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు 11వ ఇంటర్నేషనల్ యోగా డేకి మనం అడుగుపెట్టాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంబరాలలో తన వంతు పాల్గొని ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి రహస్యాలను తెలుసుకుంటూ ఎంతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.